సంవత్సరాలండి ఆ యాత్రకు లిస్టు ప్రిపేర్ చేస్తున్నా. 5 సంవత్సరాల నుంచి అడుగుతున్నాం తీసుకెళ్ళండి అని. వీటన్నిటికీ ఇంత ఖర్చుకి నా దగ్గర డబ్బులు లేవమ్మా. మన పరిస్థితి నాకు తెలీదా అండి, కానీ మీరు ఒక పని చేస్తే మన ఖర్చు నుంచి సగం తగ్గించుకోవచ్చు. ఎలా? వచ్చే ఎన్నికల్లో గాజు గ్లాస్ కి ఓటు వేయండి. వేస్తే జూన్ 4న జనసేన, టీడీపీ, బీజేపీ కూటమి ప్రభుత్వం రాగానే మహిళలకు రాష్ట్రంలో ఎక్కడికి వెళ్ళినా బస్సు ప్రయాణం ఉచితం. మేము ఎక్కడికి వెళ్ళినా స్వేచ్ఛగా వెళ్ళొచ్చు. నిజమా? నిజంగా నిజమండి. మన భారంలో సగం తగ్గుతుంది అంటే ఈసారి నా ఓటు ఖచ్చితంగా గాజు గ్లాస్కే. జనసేన, టీడీపీ, బీజేపీ కూటమికి. మన భారం తగ్గడమే కాదు, అన్నింటికన్నా ముఖ్యంగా స్వేచ్ఛ దొరుకుతుందండి. చూసారండి అందరూ? సో వీళ్ళు ఏం చెప్పుకున్నారు యాడ్స్లో? తిరుపతి, కాణిపాకం, శ్రీకాళహస్తి, విజయవాడ, అన్నవరం, సింహాచలం, ఈ మొక్కులన్నీ కూడా కూటమి ప్రభుత్వంలో అభ్యర్థులకి, కూటమి వాళ్ళకి ఓట్లు వేస్తే ఆ ప్రభుత్వం జూన్ 4వ తేదీన వచ్చాక మొక్కులన్నీ ఫ్రీగా తీర్చేసుకోవచ్చు అనేసి. ఇప్పుడు వీళ్ళు పెట్టిన షరతుల్లో తీసుకుంటే తిరుపతికి నో ఫ్రీ, శ్రీకాళహస్తి నో ఫ్రీ, శ్రీశైలం నో ఫ్రీ బస్, విజయవాడ నో ఫ్రీ బస్, మంత్రాలయం నో ఫ్రీ బస్. తిరుపతికి ఒక మహిళ ఫ్రీ బస్సులో వెళ్ళాలి అంటే ఒక 14 బస్సులు మారాలి. అంత దారుణంగా కండిషన్స్ వీళ్ళు పెట్టిన పరిస్థితి మనందరం చూసాం. ఇది మోసం దగా కాదా అని నేను అడుగుతూ ఉన్నాను. ఇంత దారుణంగా మహిళల్ని, ఈ రాష్ట్రంలో మిమ్మల్ని నమ్మి ఓట్లేసిన మహిళల్ని 2.5 కోట్ల మంది మహిళలు ఉన్నారు, వాళ్ళని ఈ విధంగా మోసం చేయడం సమంజసమేనా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, కూటమిలో ఉన్న మంత్రులు అని నేను అడుగుతూ ఉన్నాను. ఇన్ని యాడ్స్ ఇచ్చారు, ఇలా ప్రచార సభల్లో చెప్పారు, ఈ మాటలు నమ్మి మహిళలందరూ ఓట్లేశారు. ఇప్పుడు ఈ విధంగా కండిషన్స్ పెట్టారు. మహిళలు ఏ విధంగా ఫ్రీ బస్ ద్వారా వాళ్ళ మొక్కులు తీర్చుకుంటారు అని మేము అడుగుతూ ఉన్నాము. అలాగే తీసుకుంటే ఈ ఫ్రీ బస్ అయ్యే ఖర్చు నెలకి 300 కోట్లు, అంటే ఏడాదికి 3000 కోట్లు. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారు స్పెషల్ ఫ్లైట్స్లో తిరుగుతున్నారు. దానికి ఎంత ఖర్చు అవుతుంది? మరి ఆ ఖర్చుని వీళ్ళు తగ్గించుకుంటే ఆ డబ్బులతో ఫ్రీ బస్సు ఇవ్వచ్చు కదా. ఈ రాష్ట్రంలో ఉన్న అన్ని బస్సులకి, అన్ని రకాల బస్సుల్లో కూడా మహిళలు ఫ్రీగా ప్రయాణం చేసే అవకాశం మీరు ఇవ్వచ్చు కదా. మరి ఆ మహిళలు ఓట్లేస్తేనా మీరు పదవిలోకి వచ్చి ఈ సౌకర్యాలన్నీ ఈరోజు అనుభవిస్తూ ఉన్నారు కదా. కాబట్టి మీ ఖర్చులు, మీ ప్రయాణ ఖర్చులు తగ్గించుకుంటే, ఈ స్పెషల్ ఫ్లైట్ల ఖర్చులు తగ్గించుకుంటే మహిళలకు ఫ్రీగా ఈరోజు ఆ బస్సులు, అన్ని బస్సుల్లో తిరిగే సౌకర్యం కల్పిస్తారు కదా అని మిమ్మల్ని నేను అడుగుతూ ఉన్నాను. టోటల్గా 11,500 బస్సులు ఈ రాష్ట్రంలో తిరుగుతూ ఉన్నాయి. వాటన్నిటిలో కూడా, అన్ని రకాల బస్సుల్లో కూడా మహిళలకి ఉచితంగా బస్సు ప్రయాణం ఇచ్చి తీరాలి. మీరు ఎటువంటి షరతులు లేకుండా ఆ రోజు మేనిఫెస్టోలో పెట్టారు. ఇప్పుడు షరతులతో పెట్టడం ఎంతవరకు సమంజసం? దీన్ని మేము అంగీకరించట్లేదు. ఖచ్చితంగా మహిళలకి అన్ని బస్సుల్లో ఫ్రీ బస్ సౌకర్యం వచ్చేంత వరకు మేము మహిళల తరపున పోరాటం చేస్తామని తెలియజేస్తూ ఉన్నాను. కాదు, ఇప్పుడే కిరాయి దొరకట్లేదండి, రేపు మళ్ళీ ఫ్రీ బస్ పెడతారు. ఏం పర్వాలా, ఫ్రీ బస్ వస్తే ఆటో గురించి మీకు మంచి స్కీమ్ రెడీ అవుతుంది. రేపు రెడీ వస్తుందా? ఏం రెడీ అయ్యింది? మంచి స్కీమ్. ఏం స్కీము? ఆటోలకు స్కీమ్ పెడుతున్నారు కదా. లేదు, ఆటో వాళ్ళకు కూడా ఆ రోజు డబ్బులు ఇస్తామన్నారు. ఆ రోజు ఎవరు? ఆ రోజు ఇస్తే ఎవరైనా రెడీ కదా. ఆ రోజు ఇస్తామని చెప్పి అన్నారు. మరి అది కూడా ఎలక్షన్స్ ముందు చెప్పాలా? మొన్న చెప్పాడు. కర్ణాటకలో చూశారు కదా. అలానే బాగా దెబ్బ కొట్టింది చాలా వరకు. అంటే ఇప్పుడు మంగళగిరి ఉందనుకోండి, విజయవాడ నుంచి వస్తున్నాను. విజయవాడ అది కృష్ణా జిల్లా వస్తుంది, మళ్ళీ గుంటూరు జిల్లా వస్తుంది. మరి అది జిల్లాల వారికి కాదు, జిల్లాల వారికి కాదంట. మొత్తం అంటే మొత్తం అంటే దానికి కూడా ఏదో మార్చారు. మన వరకు అది ఇది పల్లె వెలుగు, మామూలు ఎక్స్ప్రెస్, లగ్జరీ కాదు, మామూలు ఎక్స్ప్రెస్, పల్లె వెలుగు అంతే. తెలంగాణలో లాగే సేమ్ పల్లె వెలుగు ఎక్స్ప్రెస్ అంతవరకే. మొత్తం
మన వైజాగ్ వెళ్ళిపో, రాజమండ్రి వెళ్ళిపో, తిరుపతి వెళ్ళిపో, తీసుకో, నెల్లూరు వెళ్ళిపో, ఎక్కడికైనా కానీ లేదు లేదు అంత ఫ్రీ లేదులే కానీ డైరెక్ట్గా బస్సులు లేవు. బస్సులు లేవు, మారుకుంటే వెళ్ళాలి. అది అట్లా వెళ్తే ఫ్రీ. దిగుతా వెళ్ళాలా. అయినా టైం వేస్ట్ అయింది బాబు, చాలా టైం వేస్ట్ అయింది, ఇసుకు పుట్టింది. టయానికి బస్సులు రావుగా. అవును, అప్పుడు ఏం చేస్తారు? అప్పుడు అనుకున్నప్పుడు ఎక్కడమే. ఎంతైనా ఇగో వీళ్ళకి బాగా చెప్పకూడదు, మ్యాజిక్ వాళ్ళకి పది చెప్పకూడదు. పెద్ద ఆటోలుగా మ్యాజిక్, తెల్ల మ్యాజిక్, వైట్ బయలు ఉన్నాయి చూసావా, అదే వాళ్ళకి పది చెప్పకూడదు. వాళ్ళు ఏంటంటే టిప్పులు వేస్తారు. మంగళగిరి, అవునవునవును, గుంటూరు మంగళగిరి వాళ్ళకి బాగా దెబ్బపడింది. గుంటూరు నుంచి చార్జ్ చేస్తారు 40 రూపాయలు 50 రూపాయలు అక్కడి నుంచి. ఇప్పుడు పెంచారు, వీళ్ళు పెంచారు 50 అంట. ఇప్పుడు 50. ఇది స్కాన్ ఉందా సార్? డబ్బులు దెబ్బపడింది. అవునవును, దెబ్బ 4 లక్షలు 5 లక్షల బండి, దానికి ఈఎంఐ కట్టుకోవాలా, ఇంటద్ది కట్టుకోవాలా, పిల్లల స్కూల్ ఫీజులా. ఫీజులు అప్ప నరకమే, మామూలు నరకం కాదు. అదేగా బండి ఇస్తామని ఆయముడు పడ్డారు. అది కాదు కామెడీ. ఇప్పుడు కొత్త ఎలక్ట్రిక్ బండ్లు కొనుక్కున్నారు కదా, వాళ్ళకి ఏంది ఎలక్ట్రిక్ బండ్లు కొనుక్కోమని వాళ్ళే చెప్పారు. వాళ్ళు చెప్పిన తర్వాత ఏంది, దానికి ఎలక్ట్రిక్ ఛార్జింగ్ పెట్టుకోవాలి కదా, కరెంట్ బిల్ ఎక్కువ వస్తుందని అమ్మఒడి ఇట్లా సరిపోయింది. అసలు హైలైట్ ట్విస్ట్ అది మాత్రం. 1000 రూపాయలు పైన పడితే లేదంట. లేదు, ఎన్నో యూనిట్లు ఉంటాయి కదా లెక్క దానికి. ఆ యూనిట్లు దాడితే సరిపోయింది. కొనుక్కోమని వాళ్ళే చెప్పారు. నా ఎంబడి పడ్డారు బాబు, మంచి ఆడారు. గుర్తుకోండి వచ్చి బండి తీసుకో బాబాయ్, మా అబ్బాయి బండి తీసుకో బాబాయ్, ఎందుకు బాధపడి. నాకు తెలుసు కొత్త బస్సులు పెడుతున్నారు, ఈయన ఉడుగులు అంత కడతారు, తర్వాత నేను సావాలా అని నేను అనుకున్నా మనసులో. వద్దులేరా బాబు అట్లా బస్సులు ఆడారు. నన్ను ఒక కంపెనీ వాడు కొంచెం బజాజ్ వాడు బస్సులు ఆడాడు, టీవీఎస్ వాడు బస్సులు ఆడాడు, ఆటో తీసుకున్నాడు. నీకెందుకు మేము ఓడిపిస్తాము, రా ఒక్కసారి దాన్ని బస్సులు ఆడారు. నాకు భయం వేసింది బాబు, ధైర్యం చాలా నాకు. రేపు ఆగస్టు 15 తర్వాత ఏదైనా తెలిసింది. ఇప్పుడు నువ్వు తీసుకుంటావు, నెలకి 11,000 10,000 కట్టాలా, 10,000 దానికి కడతాము, మరి ఇంటి వాడికి కట్టాలా 6,000 5,000, పిల్లలకి కావాలా, ఇంట్లో చూడాలా, యాడ తేవాలా. అవును, అప్పుడు ఎట్లాగుంటుంది తెలుసా, అసలుకి పిచ్చి పెట్టిపోయింది. అదే కొత్త పట్టు తీసుకున్న వాళ్ళకి మామూలుగా ఉండదు, మామూలు పిచ్చి. నన్ను చాలా సార్లు బతిలాడారు నన్ను కంపెనీ వాళ్ళు తీసుకోమని. నాకు ధైర్యం కాదా బాబు, నాకు చెప్తాను, నాకు వద్దు బాబు, నేను కట్టలేను, నా వల్ల కాదు అని చెప్పాను. నీకెందుకో మేము ఇస్తాం అది అన్నాడు. ఫైనాన్స్ వాడు కూడా అన్నాడు, ఒక నెల కట్టిపోయినా మేము నమ్ముకుంటాం అన్నాడు. ఒక నెల బట్టి 2 నెలలు మొత్తం అమౌంట్ కట్టాలి, మొత్తం కట్టాలి. ఇప్పుడు 10,000 ఉంది, 2 నెలలు 20,000 కట్టాలా. అవును, 20,000 ఏడ తేవాలా. అదేగా మా భలే ఇరికిచ్చేవాడు బాబు నన్ను. అదే నేను అందుకే నాకు ఒక్కండి, నా వల్ల కాదు, నేను కట్టలేను, నల్లని కట్టించుకున్నా. అదే ఆటో కొట్టున్నారే 5-6 ఇరుక్కుంటారుగా, మామూలు కాదు. కొత్త ఆటో అని, కొత్త ఆటో బ్రహ్మాండం జాలీగా ఉంటుంది, ఏంటి మామూలుగా ఉంటుంది వ్యవహారం అని చెప్పి తీసుకున్నారు. ఇప్పుడు అల్లాడుతున్నారు బాబు. అదేగా కట్టాలంటే ఒకడు 11,000 కట్టాలి, ఇంకొకడు 9,500 కట్టాలి ఆటోకి నెలకి. వాడు 30వ తారీఖు రాగానే ఫోన్లు చేస్తున్నారు, రేపు కానీ కట్టకపోతే ఫైన్ పడిద్ది. ఒక్క రోజు ఆగిన ఫైన్ పడుతుంది. పైన పైకి అది ఒక్క రోజు ఆగిన బాబు వడ్డీ వేస్తాడు. ఒక్క రోజు ఒకరు ఇప్పుడు 1వ తారీఖు కట్టాలనుకో, మనం 2 తీసుకెళ్ళి కట్టామనుకో, ఆ రోజు కూడా ఫైన్, ఆ రోజు కూడా వడ్డీ కలుపుతాడు. అవును, నేను ఈ బండితో పట్టానయ్యా, అందుకని నేను బాబు ఉన్నది వరకు వచ్చినంత వరకు తోలుకోవడం. ఇద్దరు కూడా పట్టేది కదా బాబు, ప్రశాంతంగా ఉంటారు. ఇప్పుడు ఏంటి 1వ తారీఖు రాగానే ఫోన్ల మీద ఫోన్లు చేస్తారు, వార్నింగ్లు ఇస్తారు. అవును, ఆటో తీసుకుపోతా అంటారు, అప్పుడు అది ఉండదు ఏదో ఉంటుంది, మళ్ళీ వార్నింగ్లు ఇస్తారు. నిద్ర పట్టి వస్తుంది నాకు, కట్టింది అన్నం కూడా సరికి తినలా, బస్సులు ఉన్నాం అట్లా కట్టి ఎక్కాను అనమాట.
ఎట్టుందమ్మా? అది అది అనుభవం ఉంది కాబట్టి వద్దని చెప్పాను నేను. అదే అదేలే. అనుభవం లేని పిల్లలు నాయకులు ఉంటారుగా, అట్లా తీసుకున్నారు. తర్వాత పడింది వాళ్ళకి. ఎట్టుంది మరి పరిపాలన? ఎట్టుంది? బాగానే ఉందా పరిపాలన? కొంతమందికి నచ్చుతుంది, కొంతమందికి నచ్చట్లా. అది ఇప్పుడు జగన్ ఉన్నాడు, మాకు నెలకు 10,000 ఆటో సంవత్సరానికి 10,000 ఇచ్చాడు. చంద్రబాబు ఏది పక్కన ఆపేయండి. చంద్రబాబు ఏది లేదు. చేనేత వాళ్ళకి జగన్ ఇచ్చాడు బాగా. ఇప్పుడు